సూర్యాపేట జిల్లా కోదాడలో వింత దొంగను పోలీసులు అరెస్టు చేశారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి ఇండ్లలో గ్యాస్ సిలిండర్లు దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని కోదాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దొంగ వద్ద నుంచి 39 గ్యాస్ సిలిండర్లు, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. మెల్లిచెరు ఫ్లైఓవర్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి యూనికార్న్ బైక్ మీద ఒక సిలిండర్ పెట్టుకొని వెళ్తుంటే అనుమానాస్పదంగా ఉంటే అతన్ని ఆపి విచారణ చేయగా అతను తన పేరు మామిడి శ్రీకాంత్ అని చెప్పేసి తన నేటివ్ ఆఫ్ మట్టపల్లి విలేజ్ అని చెప్పడం జరిగింది. అతన్ని తరువుగా విచారిస్తే అతను కోదా టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 కేసులు మరియు అనంతగిరి పోలీస్ స్టేషన్లో 1 కేసు, సూర్యాపేటలో 1 కేసును సిలిండర్ దొంగతనాలు మరియు బైక్ దొంగతనాలు చేసినట్లు ఒప్పుకోవడం జరిగింది. అతని కన్ఫెషన్ మీద మనము దాదాపు 39 గ్యాస్ సిలిండర్లు మరియు 2 బైకులు రికవర్ చేసి అతన్ని కోర్టులో హాజరుపరిచాము. మన పోలీస్ స్టేషన్ పరిధిలో కాకుండా మెదక్ జిల్లాకు చెందినటువంటి గుమ్మడిదల, జిన్నారం, నర్సాపూర్, అదేవిధంగా దుందిగల్ పోలీస్ స్టేషన్, సంగారెడ్డి, మెదక్ పోలీసులో కూడా పలు కేసులు నమోదైనాయి. వాటిలో అతను కూడా జైలు శిక్ష అనుభవించినాడు అక్కడ. ఇంకొకటి ముఖ్యంగా మీడియా తరఫున పబ్లిక్కి చెప్పేది ఏంటంటే, ఎవరైనా గ్యాస్ సిలిండర్ కానీ బైకులు కానీ అనాథరైజ్డ్ పర్సన్స్ వచ్చి వెహికల్స్ కానీ అమ్ముతున్నాము, తాకట్టు పెడతాము, డబ్బులు ఇవ్వమని చెప్తే అటువంటి తీసుకొని డబ్బులు ఇవ్వడం కానీ కొనడం కానీ చేయకూడదు. ఎందుకంటే అది దొంగ ప్రాపర్టీ అయి ఉండవచ్చు. దొంగ ప్రాపర్టీ కొంటే దాని మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి.